ఇంకా నా పరిస్థితిని బట్టి నేను వెళ్ళాల్సి వస్తుంది నాయన, అది కూడా వెళ్ళలేక వెళ్తున్నాను, నిన్ను వదలలేకపోతున్నాను ప్రభా, వెళ్ళక తప్పట్లేదు, నన్ను అనుగ్రహించు నాయన అనుకోని లేచి వెళ్ళటమే. ఎందుకంటే నిజంగా దేవునితో ప్రేమలో పడినటువంటి వ్యక్తులు, ప్రేమలో పడినటువంటి వ్యక్తులు, నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తులకు దేవుడికి మించిన ఆనందం, దేవునికి మించిన పరవశం, దేవునికి మించిన సంతోషం ఇంకోటి ఉండదు. అది సమస్య. నీ ఊరు ఏదన్నది అని ఒకడు కలిగి ఉన్న వాటన్నిటిని, వాడు ఎంత గొప్పగా చూపించినా సరే, ఈ భక్తిపరుడు దేవుణ్ణి ప్రేమించేవాడు అన్నిటిని దేవునితో కంపేర్ చేస్తుంటాడు. మనుషులు వచ్చినా దేవుడు అంత గొప్పవాళ్ళు కాదుగా అనుకుంటాడు, డబ్బు చూపిస్తే దేవుడు అంత గొప్పది కాదుగా అనుకుంటాడు, వెండి బంగారాలు దేవుడు అంత గొప్పది కాదుగా, పేరు ప్రఖ్యాతులు దేవుడు అంత గొప్పవి కావుగా. ఈ దేవునితో బాగా డీప్గా లవ్లో పడినటువంటి వ్యక్తులు అన్నిటినీ దేవునితో కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకుంటే దేవుడు ఎక్కడ, ఇవన్నీ ఎక్కడండి రీచ్ అవుతాయా దేవునికి? ఏదన్నా మనుషులు రీచ్ అవుతారా? డబ్బు రీచ్ అయిద్దా? వస్తువులు రీచ్ అవుతాయా? కదా, ఏది రీచ్ అవుతా ఇంత ఆయనకు ఆయనే సాటి. అందుకే ఓ పిచ్చోడు పాడుకున్నాడు, వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు, ఇహభోగ భాగ్యాలు నాకు వలదు, ఇహభోగ భాగ్యాలు నాకు వలదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు, నీ పాద సన్నిధి నాకు చాలు, నీ పాద సన్నిధి నాకు చాలు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలు